మన దేశంలో గురువుకిచ్చే విలువ ప్రపంచంలో ఏ దేశంలో ఇవ్వరు. మన సంస్కృతిలో గురువును దేవుని తర్వాత దేవుడిగా చూస్తారు. నాగరికత ఎంత అభివృద్ధి చెందినా, కాలం ఎంత మారినా మన దేశంలో గురు శిష్యుల బంధం ప్రత్యేకమైంది. విద్యార్థులకు ఏ గురువైనా నచ్చితే వారిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. గురువులు కూడా అంతే. తమ పట్ల ప్రత్యేక అభిమానం చూపే శిష్యుల పట్ల ప్రత్యేక చొరవ చూపుతారు. ఏ గురువైనా తన శిష్యుడు ఉన్నత స్థానంలో ఉంటే గొప్పగా చెప్పుకుంటారు. వృత్తి పట్ల నిబద్ధత గల వ్యక్తి ఆ మాస్టారు. నిబంధనల ప్రకారం ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. కానీ విద్యార్థులు ఆ మాస్టర్ బదిలీని ఎలాగైనా ఆపాలంటున్నారు. పేరెంట్స్తో కలిసి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. సాధారణంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు మంచి అనుబంధం ఉంటుంది. అయితే విజయనగరం జిల్లా రాజాంలోని ఓ స్కూల్ ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఎంతటి బంధం ఏర్పరచుకున్నారంటే, ఆయన్ను బదిలీ చేయొద్దంటూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, అటు విద్యాశాఖ అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ వారిని వేడుకుంటున్నారు. ఓ ఉపాధ్యాయుని కోసం ఇంతలా అందరూ ప్రాధాయపడుతున్నారంటే ఆయన ఉపాధ్యాయులకు ఆదర్శనీయుడు అనవచ్చు. రాజాం పట్టణంలోని పోలీస్ స్టేషన్ రోడ్లో ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఇక్కడ శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. పెనుబాక ఆయన స్వగ్రామం. త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీలో ఆయనకు బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆయనకు బదిలీ తప్పదన్న సంకేతాలున్నాయి. ఈ విషయం విద్యార్థులకు తెలిసింది. వారి ద్వారా తల్లిదండ్రులకు సమాచారం వెళ్లింది. దీంతో తల్లిదండ్రులందరూ సమావేశమై శ్రీనివాసరావు మాస్టర్ బదిలీ నిలుపుదల చేసేలా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. ఎంఈఓ ప్రవీణ్ కుమార్ వద్దకు వారంతా కలిసి వెళ్లారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును బదిలీ చేయొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ను, నియోజకవర్గ ఎమ్మెల్యే కోద్రు మురళీ మోహన్ను కూడా కలిశారు. శ్రీనివాసరావు మాస్టర్ బదిలీ అవ్వకుండా చూడాలని కోరుతున్నారు. మాది రాజం అండి. రాజం పోలీస్ స్టేషన్ కావలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ అండి. అందులో మా అబ్బాయి ఫస్ట్ టైం చదువుతున్నారు. మా పిల్లలతో పాటు అనేక మంది పిల్లలు అండి ఈ రాజం చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ అక్కడే చదువుతున్నారండి. ఆ స్కూల్లో ఉంటాను ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు సార్ అండి. ఆయన ఈ మధ్యకాలంలో బదిలీ అవుతారని పిల్లల ద్వారా మాకు తెలియడం జరిగింది. ఆ విషయం విని మాకు చాలా షాక్ అయ్యామండి. ఎందుకంటే శ్రీనివాస్ సార్ కానీ మాకు బయటికి వెళ్ళిపోతే మాత్రం మా పిల్లలు చాలా సఫర్ అవుతారండి. ఆయన ఒక్క ఉపాధ్యాయుడు కాదు, ఉన్న ఉపాధ్యాయులందరితో కూడా ఆయన కలిసిమెలిసిగా ఉండి పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో, పిల్లల్ని ఏ విధంగా ముందుకు నడిపించాలో అన్ని విషయాల్లో కూడా ఆయన అందరికీ చెబుతూ కూడా ఆయన కూడా అంత కేరింగ్ తీసుకుంటారు. అలాగే మధ్యాహ్నం భోజన పథకంలో కూడా పిల్లలు తింటున్నారా లేదని దగ్గర మరీ చూసుకుంటారండి. ఏవైనా సరే ఒక తల్లిదండ్రులాగా మేము ఉన్నా లేకపోయినా వాళ్ళు కడుపున తినేలాగా చదువు విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళాలో కూడా చాలా కేరింగ్ తీసుకుంటారండి. అటువంటి ఉపాధ్యాయుడు బయటికి వెళ్ళిపోతే మేము చాలా బాధపడతామండి. కాబట్టి ఆయన ఇక్కడే ఉండేలాగా మేము తోటి పిల్లలందరూ పేరెంట్స్ అంతా కలిసి ఎంతగానో కృషి చేస్తున్నామండి. మా లోకల్ ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ అధికారులు కూడా మేము లెటర్ ఇచ్చామండి, వినతిపత్రం అందజేశాము. నిన్న గ్రీవెన్స్లో కూడా మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మాకు మాట ఇచ్చారండి ఉండేలా చేస్తారని. మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నామండి. ఈ ప్రయత్నం మాకు సక్సెస్ అవ్వాలని మీ అందరినీ ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మాది రాజం మండలం ఏంటి పోలీస్ స్టేషన్కి ఉన్న స్కూల్లోని మా పిల్లలు చదువుతున్నారు. అందులో శ్రీనివాసరావు సార్ అనే ఒక అతను ఉన్నారు. అతను బాగా ఎడ్యుకేషన్ బాగుంది, పిల్లలు బాగా చూసుకుంటున్నారు. పిల్లలు ఎలా చదువుతున్నారా ఏంటా అనేది అతను బాగా కేరింగ్ తీసుకుంటారు. చదువులా కానీ ఫుడ్ విషయంలో కానీ ఏ విషయాల్లో అయినా పిల్లలు ముందడుగుండి చదివిస్తున్నారు. కాబట్టి అతను బదిలీ అవుతున్నారని మాకు తెలిసింది. అతను బదిలీ అవ్వకుండా అతను ఆ స్కూల్లో ఉంటే ఇంకా స్కూల్ బాగుంటుందని, పిల్లలు కూడా ఇంకా ఎడ్యుకేషన్గా ఇంకా బాగా అభివృద్ధి చెందుతారని. ఇప్పుడు పిల్లలు చూస్తుంటే పిల్లలు ఎక్కడెక్కడ స్కూల్కి వెళ్తున్నా బాగా చదువుకోకుండా అలా చిల్లరగా తిరుగుతున్నారు. కానీ అలా కదా, ఆ స్కూల్లో ఆ సార్ ఉండబట్టే పిల్లలు మా మాట వింటున్నారు. చదువు కూడా బాగానే చదువుతున్నారు. పిల్లల తల్లిదండ్రుల మాట వింటున్నారు. ఎడ్యుకేషన్ బాగుంది, తిండి సదుపాయం కూడా బాగుంది. పిల్లలకి ఎలాగైతే వాళ్ళ కేరింగ్ తీసుకోవాలో, ఎలాగైతే చెప్పాలో ఆ విషయాలు అన్నింటిలో శ్రీనివాస్ సార్ ది బెస్ట్. అందుకని మీ ఆ సార్ బదిలీ అవ్వకుండా ఆ సారు ఆ స్కూల్లో ఉండాలని మేము మా పేరెంట్స్ అందరమే కోరుకుంటున్నాము.